అధర్మం మధుర రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి. కంసుడి పేరు వినగానే ప్రజలు భయంతో వణికిపోతారు. అతని పాలన హింస, అన్యాయం, క్రూరత్వంతో నిండిపోయింది. ఈ చీకటి రోజుల మధ్య కూడా ఒకే ఒక్క సంతోషం చోటు చేసుకుంది. ఉగ్రసేనుడి కుమార్తె దేవకీకి వసుదేవునితో వివాహం. రాజభవనం వెలుతురుతో, సంగీతంతో నిండిపోయింది. దేవకీ వసుదేవులపైన ఆశీస్సులు కురిశాయి. కంసుడికి తన చెల్లి అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనే స్వయంగా ఆమె రథసారథి అయ్యాడు. వివాహం అనంతరం కంసుడు దేవకీ వసుదేవుల రథాన్ని నడిపిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశం గర్జించింది. దివ్యమైన ఒక స్వరం వినిపించింది. ఓ కంసా, దేవకీకి పుట్టే 8వ సంతానం నీ మరణానికి కారణమవుతాడు. ఈ మాటలు కంసుడి హృదయాన్ని కుదిపేస్తాయి. ఆనందంతో నిండిన ప్రయాణం ఒక క్షణంలోనే ప్రణయంగా మారింది. ఆకాశవాణి వినగానే కంసుడు ఖడ్గాన్ని తీసి దేవకీపై దూసుకొచ్చాడు. అతని కళ్లలో భయం, కోపం, హింస కలిసిపోయాయి. వసుదేవుడు అడ్డొచ్చి, మహారాజా, దేవకీని చంపకండి. మా ప్రతి సంతానాన్ని పుట్టగానే మీకు అప్పగిస్తాను అనన్నాడు. కంసుడు ఆలోచించి వసుదేవుని మాట నమ్మి ఇద్దర్నీ జైలులో బంధించాడు. ఓ రోజు నారదుడు కంసుని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. కంసా, మధురా నగరానికి రాజయోగం వచ్చినట్లుంది. నీ ధైర్యం, నీ పరాక్రమం, నీ యుద్ధ నైపుణ్యం, త్రిలోకాల్లో కూడా నిన్ను చూసి భయపడని వారెవరూ లేరు. నీ ఎదుట దేవతలు కూడా తల వంచుతారు. అసురలోకంలో నీ శౌర్యం గురించి ప్రతిరోజూ గాథలు చెప్పబడుతున్నాయి. అలా అంటూనే దైవగర్భాల లెక్కలు మనుష్యులకు అర్థం కావు. 8వ సంతానం మాత్రమే కాదు, దేవకీ నుండి పుట్టే ఏ బిడ్డైనా నీ మరణానికి కారణం కావచ్చు. అలా ఒక్క మాటతో కంసుడి భయాన్ని అగ్నిలా రగిలించాడు. అదే పదం మొదటి 6 సంతానాల మరణానికి కారణమైంది. కాలం గడిచింది. దేవకీ మొదటి బిడ్డ జన్మించాడు. ఆ శిశువు అరవకముందే కంసుడు వచ్చి క్రూరంగా హతమార్చాడు. అలా 6గురు కంసుడు పాశవికత్వానికి బలి అయ్యారు. జైల్లో దేవకి అరుపులు, వసుదేవుని వ్యథ ఆ చీకటి గోడలే వణికిపోయాయి. కాని అక్కడే ఒక దైవరహస్యం దాగి ఉంది. దేవకీ వసుదేవులకు పుట్టిన మొదటి 6 పిల్లలు సాధారణ శిశువులు కాదు. వారు పూర్వజన్మలో షడ్గర్భులు అనే ఋషికుమారులు. అహంకారంతో దేవతలను అవమానించినందుకు వారికి ఒక శాపం పడింది. మీరు అసురుడి గర్భంలో పుట్టి అసురుడి చేతిలోనే చనిపోవాలి. అందుకే వారి శాపం నెరవేరాలంటే 6 పిల్లలు కంసుడి చేతిలోనే చనిపోవాలి. దేవతలు ఈ లీలను ముందుకు తీసుకెళ్లడానికి నారదుణ్ణి మధురకు పంపారు. దేవకీ 7వసారి గర్భవతి అయింది. ఈసారి మాత్రం దివ్యశక్తి వ్యవహరించింది. యోగమాయ దేవత ప్రత్యక్షమై దేవకీ గర్భంలోని శిశువును రోహిణీ గర్భంలోకి మార్చింది. ఆ శిశువు భవిష్యత్తులో బలరాముడుగా జన్మించాడు. కంసుడు ఇది తెలియక దేవకీకి గర్భస్రావం జరిగింది అనుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. విశ్వమంతా ఆయన రాక కోసం ఎదురుచూస్తుంది. మధురా నగరం అంధకారం కమ్ముకున్న రాత్రి. ఆకాశంలో నల్లని మేఘాలు, మెరుపుల రేఖలు, గర్జించే పిడుగులు. ఆ కారాగారంలో దేవకీ, వసుదేవులు గొలుసులతో బంధించబడి కూర్చున్నారు. దేవకీ గర్భవతి. 8వ సంతానం పుట్టబోతున్న రాత్రి. వసుదేవుడు దేవకీ చేతిని పట్టుకుని ధైర్యం చెబుతాడు. కాని వారి హృదయంలో భయం. ఎందుకంటే కంసుడు గత 6గురు పిల్లలను దేవకీ ఒడిలో పుట్టిన క్షణానికే హతమార్చాడు. ఆ రాత్రి ఒక్కసారిగా కారాగారంలో ఒక దివ్య కాంతి వ్యాపించింది. మరుసటి క్షణంలో విష్ణుమూర్తి సంపూర్ణ దైవరూపంలో ప్రత్యక్షమయ్యారు. దేవకీ, వసుదేవ, భయపడవద్దు. నేను తిరిగి భూలోకానికి అవతరిస్తున్నాను. అధర్మాన్ని నాశనం చేయడానికి, సత్యాన్ని స్థాపించడానికి. దేవకీ, వసుదేవులు కన్నీళ్లతో నమస్కరించారు. గొలుసులు తమవే స్వయంగా కరిగిపోయాయి. కారాగారం మొత్తం బంగారు కాంతితో నిండిపోయింది. అప్పుడు విష్ణువు దైవస్వరూపం నెమ్మదిగా చిన్న శిశువుగా మారింది.
నీలికాంతిలో మెరిసే కృష్ణుడుగా జన్మించాడు. ఇలా కృష్ణుడు భూమి మీదికి అవతరించాడు. Please like, share, and subscribe!